హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే రైతులు ఉన్నారో అన్నదాత సుఖీభావకి పథకం పొందాలి అని అనుకుంటున్నారో వాళ్ళకైతే ఒక ముఖ్య సమాచారం అయితే రావడం జరిగిందండి. సో ఈ సమాచారం మీరు పాటిస్తేనే మీకు అన్నదాత సుఖీభావ పేమెంట్ అనేది మీ ఖాతాల్లో జమ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. లేకపోతే 100% మీ ఖాతాల్లో ఈ పేమెంట్ అనేది జమ కాదు. సో అది ఏంటనేది నేను ఈ వీడియోలో మీకు వన్ బై వన్ అయితే క్లారిటీగా అయితే చెప్తానండి. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఇన్ఫర్మేషన్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొందరు రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి. ఇక లేట్ చేయకుండా అయితే అన్నదాత సుఖీభావకి సంబంధించి వచ్చిన అప్డేట్ని అయితే నేను మీకు చెప్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మొదటి విడత కింద ఈ నెల 20వ తేదీన మొదటి విడత కింద 5,000 అనేది మీ బ్యాంక్ ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ రోజునే పీఎం కిసాన్ 2,000 అనేది 20వ ఇన్స్టాల్మెంట్ అనేది కూడా మీ బ్యాంక్ ఖాతాలో అయితే జమ అవుతుందని అయితే కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పడం జరిగిందండి. సో ఇది మనందరికీ తెలిసిన విషయమే. సో మొదటి విడత కింద అయితే మొత్తంగా 7,000 అనేది మీ బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుంది. సో అన్నదాత సుఖీభావకి సంబంధించి అలానే పీఎం కిసాన్కి సంబంధించి. సో ఇక్కడి వరకు అయితే క్లియర్ అండి. కాకపోతే ఇప్పుడు అన్నదాత సుఖీభావకు సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగింది కదా. సో అది ఏంటంటే అన్నదాత సుఖీభావ పథకాన్ని పొందాలనుకునే రైతు మిత్రులందరికీ తమ్ అథెంటికేషన్ తప్పనిసరిగా నమోదు పూర్తి చేసుకోవాలని తెలియజేయడం జరిగిందండి. సో తమ్ అనేది వేసుకోవాల్సి ఉంటుందండి మీరు అన్నదాత సుఖీభావకు సంబంధించి. ఇది ఏ విధంగా వేసుకోవాలి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఓటీపీ ద్వారా నమోదు చేసే అవకాశం అయితే లేదండి. తమ్ అథెంటికేషన్ అనేది ఓటీపీ ద్వారా చేసే అవకాశం లేదు కాబట్టి ఆ రైతు ఎవరైతే అన్నదాత సుఖీభవ పొందాలి అని అనుకుంటున్నారో అర్హులుగా ఉంటారో వాళ్ళు ఏం చేయాలంటే రైతు సేవా కేంద్రంకి వెళ్ళి అక్కడ తమ్ అథెంటికేషన్ అనేది వేయాల్సి ఉంటుందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో అక్కడికి వెళ్ళి మీరు ఏం చేయాలనే విషయానికి కనుక వచ్చినట్లయితే సో అగ్రికల్చర్ అసిస్టెంట్ అని ఉంటారండి, లేదా హార్ట్ అసిస్టెంట్ అని ఉంటారు. సో వీళ్ళిద్దరిని కలిసినట్లయితే మీకు ఈ సమాచారం అనేది తెలియజేయడం జరుగుతుందండి. సో తమ్ అథెంటికేషన్ అనేది వాళ్ళ దగ్గర వేయాల్సి ఉంటుంది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో దీని ఆధారంగానే మీకు అన్నదాత సుఖీభవ అనేది మీ బ్యాంక్ ఖాతాలో అయితే జమ అవుతుంది. సో ఎవరు ఈ కేవైసీ వేయాలో పేర్లు మీ ఆర్ఎస్కేలో అందుబాటులో కలవు. సో అంటే అసిస్టెంట్ ఉంటారు కదండి, అగ్రికల్చర్ అసిస్టెంట్ సేవా కేంద్రాల్లో వాళ్ళని వెళ్ళినట్లయితే ఈ కేవైసీ ఎవరికి పెండింగ్ ఉందనేది కూడా అక్కడ తెలియజేయడం జరుగుతుంది. సో దాన్ని బట్టి మీరు ఈ కేవైసీ అలానే తమ్ అథెంటికేషన్ అనేది చేయించుకోవచ్చండి. సో పీఎం కిసాన్కి అయితే ఈ కేవైసీ అవసరం అండి. సో ఈ అన్నదాత సుఖీభవ మీ ఖాతాలో జమ అవ్వాలి అనుకుంటే తమ్ అథెంటికేషన్ అనేది కంపల్సరీ వేయాల్సి ఉంటుంది. సో మీరు తమ్ అనేది సేవా కేంద్రాలకు వెళ్ళి అక్కడ అసిస్టెంట్స్ కనుక కలిసినట్లయితే వాళ్ళు వివరించి చెప్తారు. అప్పుడు మీరు తమ్ము వేసినట్లయితే ఈ అన్నదాత సుఖీభవ పేమెంట్ అనేది మీ బ్యాంక్ ఖాతాలో అనేది జమ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ పథకానికి అర్హత పొందాలి అనుకుంటే మీ రైతు సేవా కేంద్రం ఆర్ఎస్కే వద్ద మీ తమ్ అథెంటికేషన్ గుర్తింపు నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. సో మీ క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. అలానే తమ్ అథెంటికేషన్ నమోదు చేయని రైతులకు ఈ అన్నదాత సుఖీభవ పథకం మంజూరీ కాదు అని అయితే మనకి ప్రభుత్వం నుంచి వచ్చిన సమాచారం అండి. అలానే తప్పక రావాల్సిన విజ్ఞప్తి, మీకు అర్హత ఉండి సరైన సమయానికి నమోదు చేస్తేనే ఈ పథకం లబ్ధి పొందగలుగుతారు. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఇప్పుడు పీఎం కిసాన్కి ఈ కేవైసీ ఎలాగో ఇప్పుడు అన్నదాత సుఖీభవకి ఈ తమ్ అథెంటికేషన్ అనేది అలాగండి. సో తమ్ అథెంటికేషన్ వేస్తేనే మీకు ఈ అన్నదాత సుఖీభవ పేమెంట్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ అర్హులుగా ఉండి సరైన సమయానికి కనుక మీరు ఈ అథెంటికేషన్ అనేది వేయకపోతే మీకు అన్నదాత సుఖీభవ అనేది రాదండి, నిధులు అనేవి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా అనేది మీరు తమ్ అథెంటికేషన్ అనేది రైతు సేవా కేంద్రంకి వెళ్ళి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది, అంటే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. సో అదేవిధంగా ఈ తమ్ అథెంటికేషన్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, రైతు సేవా కేంద్రాలకు ఏవేవి ఎత్తుకోపోవాలి అనేది చాలామందిలో డౌట్ ఉందండి. సో అక్కడికి ఏమేమి తీసుకువెళ్ళాలి అనుకుంటే సో మీ యొక్క అన్నదాత సుఖీభవకి ఏదైతే ఆధార్ కార్డు ఇచ్చుంటారో ఆధార్ కార్డు అలానే దానికి లింక్ అయి ఉండే మొబైల్ నెంబర్, సో ఎందుకంటే ఓటీపీ కూడా అవసరమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆధార్ కార్డు అలానే మొబైల్ నెంబర్ అనేది తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు తమ్ అథెంటికేషన్ అనేది పూర్తి చేసుకోవచ్చు. సో అదేవిధంగా చాలామందిలో ఉన్న డౌట్ ఏంటంటే సో ఆల్రెడీ ఒక లిస్ట్లో మా పేరు రావడం జరిగింది అన్నదాత సుఖీభవకి, సో ఇప్పుడు మాకు అవసరం లేదు కదా అని అయితే చాలామంది అడుగుతున్నారండి. అంటే అన్నదాత సుఖీభవ వెబ్సైట్లో ఆల్రెడీ మాది ఆధార్ నెంబర్తో చూసుకున్నప్పుడు అప్రూవల్ అలానే సక్సెస్ అని ఉంది. సో ఇప్పుడు మాకు అవసరం లేదు కదా అని అంటున్నారు. సో అలా ఏం లేదండి, ఖచ్చితంగా అయితే మీకు అక్కడ సక్సెస్ ఉన్నప్పటికీ
ఈ సేవా కేంద్రంలో థంబ్ అథెంటికేషన్ వేయించుకుంటేనే మీకు అన్నదాత సుఖీభవ రావడం అనేది జరుగుతుంది. సో ఇది ఫస్ట్ లిస్టు. ఇప్పుడు థంబ్ అథెంటికేషన్ అనేది సెకండ్ లిస్ట్ అండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. సో ఈ నెల 20వ తేదీలోపు అయితే మీరు థంబ్ అథెంటికేషన్ అనేది పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ నెల 20వ తేదీన పీఎం కిసాన్ అలానే అన్నదాత సుఖీభావకు సంబంధించి నిధులనేవి విడుదల కాబోతున్నాయండి. సో పీఎం కిసాన్ 20th ఇన్‌స్టాల్‌మెంట్ 2000 అలానే అన్నదాత సుఖీభావ మొదటి విడత కింద 5000 రెండూ కలిపి 7000 అనేది రైతుల ఖాతాలో జమ అవుతుందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. సో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 2000 రాష్ట్ర ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసే 5000 కలిపి మీ బ్యాంక్ ఖాతాలో అనేవి జమ అవ్వడం జరుగుతుంది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. అదేవిధంగా ఇది మొదటి విడత 20వ తేదీ విడుదలవుతుంది. అలానే రెండో విడతకు సంబంధించి అక్టోబర్ మంత్‌లో రిలీజ్ చేసే అవకాశం ఉందనైతే మనకి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారైతే తెలియజేయడం జరిగిందండి. అలానే మూడో విడతకు సంబంధించి 2026 స్టార్టింగ్‌లో జనవరిలో అయితే మూడో విడతకు సంబంధించి నిధులనేవి విడుదల చేసే అవకాశం అయితే ఉంటుందండి. సో మూడో విడతలో మాత్రం 6000 అనేది మీ బ్యాంక్ ఖాతాలో అయితే జమ అవుతుంది. సో అలా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 14,000 2 సార్లు అనేది 5,000 వేయడం జరుగుతుంది. సో 10,000 అనేది కంప్లీట్ అవుతుంది. తర్వాత 4,000 ఉంటుంది కాబట్టి ఆ 4,000 పీఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 2,000 కలిపి 6,000 అనేది మీ బ్యాంక్ ఖాతాల్లో జనవరిలో మూడో విడతలో అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉంటుందనైతే మనకి ఈ సమాచారం అయితే రావడం జరిగిందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే మీరు అన్నదాత సుఖీభావకి అర్హులుగా ఉంటారు. ఖచ్చితంగా అయితే థంబ్ అథెంటికేషన్ అనేది వేయించుకోవాల్సి ఉంటుంది. సో పీఎం కిసాన్‌కి అయితే ఈకేవైసీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. థంబ్ అథెంటికేషన్ అనేది ఓటీపీ ద్వారా నమోదు చేసే అవకాశం అయితే లేదండి. సో ఖచ్చితంగా ఎవరైతే అన్నదాత సుఖీభవ పొందాలి అనుకుంటున్నారో లబ్ధిదారులు వాళ్ళు వెళ్లి సేవా కేంద్రాల్లో థంబ్ అథెంటికేషన్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. సో థంబ్ అనేది ఖచ్చితంగా వేయాల్సి ఉంటుంది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. సో ఇదేనండి అన్నదాత సుఖీభవకి సంబంధించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అయితే. సో ఈ విధంగా చేసుకుంటేనే మీకు అన్నదాత సుఖీభవ అనేది పడుతుంది. సో మీరు ఇప్పటివరకు చూసి లైక్ చేయకుండా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొందరు రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా యూస్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి. అలానే మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఎండ్ వరకు చూసుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.